కొలువులో ఉండగానే కూటమి సర్కార్పై కుట్రలు పన్నుతున్న ఆ అధికార వ్యూహాలు మరింతగా విస్తరిస్తున్నాయి. రాష్ట్ర స్థాయిలో తన అనుకూల అధికారులతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా లోపాయికారి వ్యవహారాలు నడుపుతూనే ఢిల్లీ స్థాయిలోనూ లిటిగేషన్లకు వ్యూహం రచిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై కోర్టులు కొట్టివేసిన కేసుల్లో మళ్లీ లిటిగేషన్ సృష్టించి వాటిని వచ్చే ఎన్నికల వరకు లాక్కెళ్లడం ఎలా అనే అంశంపై ప్రణాళికలు రచిస్తున్నారు. సర్వీసులో ఉన్న ఆ అధికారి కొంతమంది తన అనుకూల పోలీసు సివిల్ విభాగ అధికారులతో నిరంతరం టచ్లో ఉంటున్నారు. చంద్రబాబుపై జగన్ హయాంలో పెట్టిన కేసులను తిరగదోడడంతో పాటు ఇప్పుడు కూటమి ప్రభుత్వం పెడుతున్న కేసులను నిర్వీర్యం చేయడంపైనే ఆయన దృష్టి. తాడేపల్లిలోని ఒక అపార్ట్మెంట్ వేదికగా ఈ వ్యవహారం మొదలుపెట్టిన విషయాన్ని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఇదివరకే బయటపెట్టింది. ఈ ప్రణాళికకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలన్నీ హైదరాబాద్ లో జరుగుతుండగా న్యాయపరమైన అంశాలపై ఢిల్లీలో మంతనాలు సాగిస్తున్నారు. నిన్న కూడా ఆ బృందం ఢిల్లీలో మంతనాలు జరిపినట్లు సమాచారం. చంద్రబాబును కూటమి ప్రభుత్వాన్ని డ్యామేజ్ చేయడం, జగన్ కు సహకరించడమే ఎజెండాగా ఆ అధికారి బృందం పనిచేస్తోంది. ఇందులో భాగంగా సోషల్ మీడియాలో ప్రభుత్వ వ్యతిరేక ప్రచారాన్ని తారాస్థాయికి తీసుకువెళ్తోంది. మరోవైపు లిక్కర్ కేసులో తీవ్ర అభియోగాలు ఎదుర్కొంటున్న కీలక నిందితులను అభియోగాల నుంచి బయటపడేసేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఆ అధికారి కుట్రలో ఇదొక కోణం. రెండోది, చంద్రబాబుపై గతంలో కొట్టేసిన కేసులను తిరగదోడడం. ఇందులో ఓ మాజీ ఎమ్మెల్యే కూడా భాగస్వామిగా ఉన్నారు. ఈయనకు ఒకప్పుడు జగన్ అంటే విపరీతమైన భక్తి. ఎన్నికలప్పుడు విభేదించి అలకపాన్ పెక్కారు. ఇప్పుడు ఉమ్మడి లక్ష్యం కోసం మళ్లీ ఒకటయ్యారు.